జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణికి వర్షం ఆటంకం కలిగింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో 10 రోజులుగా బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోయింది. భూపాలపల్లి సింగరేణి చరిత్రలోనే మొదటిసారి వరుసగా 10 రోజుల అంతరాయం బొగ్గుకు ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ గనులు బురదమయం కావడంతో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. OC2 OC3 గనుల్లో 43,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిలిచిపోయింది. సింగరేణికి సుమారు 17 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయితే దీంతో బొగ్గు రవాణాపై ఆధారపడిన లారీ డ్రైవర్ల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి ప్రాంతం అతలాకుతలమైంది. కేటీకే OC2 OC3లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల సింగరేణి సంస్థకు నష్టమే కాకుండా కార్మిక లోకానికి కూడా నష్టం జరుగుతుంది. కార్మికులకు సండే అయితే ప్లేట్ లాగా ఇస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణికి వర్షం ఆటంకం కలిగింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో 10 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి సింగరేణి చరిత్రలోనే మొదటిసారి వరుసగా 10 రోజుల అంతరాయం బొగ్గుకు ఏర్పడింది. ఓపెన్ కాస్ట్ గనులు బురదమయం కావడంతో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్. సంజన, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కూర్చున్నటువంటి వర్షాలతోటి ఉపరితల బొగ్గు గల్ల పూర్తిగా బురదమయంగా మారి లోపలికి వెళ్లకుండా ఉండడంతో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. 10 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణికి సుమారు 17 కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటూ అధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో దారి సరిగా లేకపోవడం, బావుల్లో బురదమయంగా మారడంతో బొగ్గు తీయడానికి అనుకూలంగా వాతావరణం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు 10 రోజులుగా కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆ ఓపెన్ కాస్ట్ బావుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులు, డ్రైవర్లు కూడా, క్లీనర్లు కూడా తీవ్రమైనటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఓపెన్ కాస్ట్ OC2 OC3 గనుల్లో నిలిచిపోయినటువంటి 43,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అటు ఒకవైపు సింగరేణి అధికారులు కూడా సింగరేణి చరిత్రలో ఇది 10 రోజుల పాటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం అనేటువంటి మొదటిసారి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.